కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. ఘనా రాజధాని ఆగ్రాలోని నంగ్వా ప్రాంతంలో ఘటన. 12 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 63 ఏళ్ల పూజారి. వివాహంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు. ఇది తమ ఆచారం అంటున్న కమ్యూనిటీ ప్రజలు. వెస్టర్న్ ఆఫ్రికా దేశమైన ఘనా రాజధాని ఆగ్రా ప్రాంతం. ఆ ప్రాంతంలో ఓ పెళ్లి జరిగింది. ఆ పెళ్లి మీద లోకల్ గా ఏ సమస్య లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ పల్లెవాసులు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇంతకీ ఏమైంది? ఆఫ్రికా దేశంలోని పల్లెల్లో అభివృద్ధి అన్న మాట కనపడదు, వినపడదు. కానీ మతాచారాలు, మూఢ విశ్వాసాల విషయంలో మాత్రం దినదిన అభివృద్ధి కనిపిస్తూనే ఉంటుంది. ఆ క్రమంలోనే ఆ పల్లెలో మతాన్ని ప్రబోధించే 63 ఏళ్ల వయసున్న మత గురువుకి పెళ్లి మీద మనసు పడింది. దాంతో ఆయనకు భార్యగా ఓ 12 ఏళ్ల అమ్మాయిని ఆ ఊరి వాళ్లే సెట్ చేశారు. ఎంచక్కా ఆ ఊరి వాళ్ళంతా చందాలు వేసుకుని పెళ్లికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేసేశారు. వారి ఆచారం ప్రకారం ఆ ముసలోడు ఆ 12 ఏళ్ల బాలికను పెళ్లాడేశాడు. పెళ్లికి ముందే ఆ బాలికకు భర్తతో ఎలా ఉండాలి, ఆయనతో ఎలా గడపాలి, ఆయన్ని ఆకర్షించేందుకు ఏం చేయాలి, శృంగారం ఎలా చేయాలి అన్న విషయాల మీద అమ్మలక్కల అందరూ ట్రైనింగ్ కూడా ఇచ్చేశారు. అయితే ఘనాలో ఓ ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే మన ఇండియాలో ఉన్నట్లుగా 18 ఏళ్లు నిండి తీరాలి. లేదంటే బాల్య వివాహం కింద లెక్కగట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పోలీస్ కేసు అవుతుంది. మరి 12 ఏళ్ల బాలికకు పెళ్ళెట్లా చేస్తారు? తప్పు కదా అని మీడియా ప్రశ్నిస్తే మా ఆచారం, మా సాంప్రదాయం అంటూ వాదనకు దిగిన ఆ పల్లెవాసులు వీడియోలు తీసి అనాచారం అంటూ వార్తలు రాస్తే మర్యాదగా ఉండదంటూ సీరియస్గా వార్నింగ్లు కూడా ఇచ్చేశారు. అనుకున్న ముహూర్తానికి ఆ బాలికతో ఆ ముసలి మత గురువుతో పెళ్లి చేసేశారు. ఈ వార్నింగ్లకు ఏమాత్రం భయపడని విలేకరులు ఆ విషయాన్ని వార్తలుగా రాసేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ పెళ్లి వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ అడ్డగోలు పెళ్లి మీద స్వచ్ఛంద సంస్థలు స్పందించాయి, చర్యలకు పట్టుబట్టాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ జరిపి ఆ మత గురువును అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయిని మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇంత జరిగినా ఆ పల్లెవాసులు మాత్రం ఆ పిల్లకి 6 ఏళ్లు వచ్చినప్పుడే ఆ మత గురువుతో పెళ్లి చేయాలని నిర్ణయం జరిగిపోయిందని, అప్పట్లో వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించి నిశ్చితార్థం లాంటి తతంగం కూడా జరిగిపోయిందని, ఇప్పుడు తాపీగా పోలీసులు వచ్చి పెద్దాన్ని పట్టుకుపోయారంటూ వాపోయారు. ఎవరేమనుకున్నా చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోయింది. ఇలాంటి అడ్డగోలు పెళ్లిళ్ళు ఎవరు చేసుకున్నా వారికి కటకటాలే గతంటూ ఆ పెద్దాయన అరెస్టు ద్వారా చెప్పకని చెప్పేసింది.